Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 118 verse 28. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము 118వ కీర్తన 28వ వచనం. Thou art my God, I will exalt thee. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. This verse is a powerful declaration of personal faith and devotion. ఈ యొక్క వచనము వ్యక్తిగతమైనటువంటి విశ్వాసము తర్వాత ఆయన కలిగినటువంటి భక్తి యొక్క ప్రకటనగా కనబడుతుంది. The psalmist proclaims, ఈ యొక్క కీర్తనకారుడు ప్రకటిస్తున్నాడు, You are my God, నీవు నా దేవుడవు, showing a deep and personal relationship with the Lord. ప్రభుతో తాను కలిగినటువంటి లోతైన సంబంధాన్ని తాను తెలియజేస్తా This ఉన్నాడు. is not just a statement of belief. ఇది కేవలము ఏదో విశ్వాసం ఉంచినటువంటి దాన్ని బట్టి వచ్చిన మాట కాదు. It is an expression of heartfelt commitment. ఇది హృదయంలో తాను కలిగినటువంటి ప్రతిష్టను తెలియజేస్తా ఉంది. By saying, I will praise you and I will exalt you, నేను నిన్ను ఘనపరచదను, నేను నిన్ను స్తుతించదను అని చెప్పుట ద్వారా the psalmist is making a promise to honor and lift up God's name. ఈ యొక్క కీర్తనకారుడు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుని యొక్క నామమును హెచ్చించటంలోను ఘనపరచటంలో తన వాగ్దానం తెలియజేస్తా So ఉన్నాడు. this verse captures the essence of worship, ఈ యొక్క వచనము ఆరాధన యొక్క మూలం, ఆ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా ఉంది. recognizing who God is దేవుడు ఆయన ఏమై ఉన్నాడు and recognizing that దాన్ని గుర్తించడం ద్వారా and responding with gratitude and praise. తర్వాత కృతజ్ఞతతోను స్తుతితోను దానికి స్పందించటము. It's a reminder that God deserves all our honor, not just because of what he does for us, but because of what he is. దేవుడు ఆయన మన జీవితాలు ఏదో జరిగించిన దాన్ని బట్టి కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి సమస్తమైనటువంటి ఘనతకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. Psalm 118 is a part of the Hallel Psalms. Hallel means hallelujah Psalms. ఈ యొక్క 118వ కీర్తన అనేటువంటిది చూస్తే అది హల్లెలూయా కీర్తనలుగా ఉన్నాయి. And that అందులో is భాగంగా Psalm 113 to Psalm 118. 113వ కీర్తన మొదలుకొని 118వ కీర్తన వరకు These songs were sung during the Jewish festivals, especially Passover. ఈ యొక్క కీర్తనలు ప్రత్యేకముగా యూదుల యొక్క పండగల్లో అంటే ప్రాముఖ్యంగా పస్కా సమయంలో ఈ పాటలు పాడతారు. These psalms were used to celebrate God's deliverance and faithfulness. ఈ యొక్క కీర్తనలు దేవుని యొక్క విడుదల తర్వాత ఆయన యొక్క విశ్వాస్యతను గురించి వారు పాడేవారు. Particularly, they will be remembering the deliverance of the Israelites from the land of Egypt. వారు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదలను గురించి వారు జ్ఞాపకం So the చేసుకునేవారు. declaration in this verse would have been sung by the people of Israel with deep gratitude as they reflected on the God's activities of salvation. ఈ యొక్క వచనాలు చూస్తే దేవుడు ఆయన రక్షణ విషయమై ఆయన జరిగిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి ప్రజలు తమ యొక్క జీవితాల్లో ఎంతో లోతైనటువంటి కృతజ్ఞతను వారు తెలియజేస్తూ So వచ్చారు. this psalm could have been used in the temple worship ఈ యొక్క కీర్తన ఆ యొక్క మందిర ఆరాధనలో అది or వాడబడతా during the వచ్చింది. time of national celebrations, లేక ఆ యొక్క దేశం అంతా కూడా పండగగా జరుపుకునే సమయంలో చేస్తూ పాడుతూ acknowledging వచ్చారు. God as their deliverer and king. దేవుణ్ణి ఆయనే తమను విడిపించిన వాడుగా వారి యొక్క రాజుగా వారు ఒప్పుకుంటా వచ్చారు. The word repetition is there. You are my God. That is, it is repeated. నీవు నా దేవుడవు, నీవే నా దేవుడవు అనేటువంటి ఒక మాట మరలా మనకు కనబడుతూ It ఉంది. underscores the personal nature of Israel's relationship with the Lord. అది ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో వారు కలిగినటువంటి ఆ వ్యక్తిగతమైన సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. Recognizing him not just a distant deity, but their own protector and guide. వారు ఎంతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తిగా చూడటం కాదు కానీ వారు ఎంతో సమీపమైనటువంటి వ్యక్తిగా ఆయన దేవుణ్ణి చూస్తూ So వచ్చారు. theologically, this verse emphasizes the personal relationship God desires to have with his people. ఇది వేదాంత పరంగా మనం చూస్తే దేవుడు తన ప్రజలతో కూడా తాను ఎంతో సమీపమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలనే సంగతిని తెలియజేస్తా ఉంది. You are my God. You are my. నీవు నా దేవుడు అంటే నీవు నా అంటాడు. And it shows, the reputation of this shows that faith is not just about rituals and traditions, but about knowing God personally. ఈ యొక్క మాట ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది అది ఆచారాలు పద్ధతులను గురించి మాట్లాడటం లేదు కానీ దేవునితో కలిగినటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. And the call to praise and exalt God highlights that worship is both individual and communal act. దేవుని ఘనపరచట ఆరాధించట దాని యొక్క విషయం చూస్తే అది వ్యక్తిగతమైనది కాకుండా అది సమాజపరంగా కూడా చేయాల్సినటువంటి Not కార్యము. just talking about thanking God for his blessings, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాదు, but it is about recognizing his worth and giving him the honor he deserves. ఆయన యోగ్యతను గుర్తించి ఆయనకు చెందాల్సినటువంటి ఆరాధన ఆయనకి ఇవ్వటము. This verse also reminds believers that
worship is a response to God's character. ఈ యొక్క వచనము ఏమని జ్ఞాపకం చేస్తా ఉందంటే ఈ యొక్క ఆరాధన అనేటువంటిది దేవుని యొక్క గుణలక్షణానికి ప్రతిఫలంగా మనం చేసేది. His goodness, ఆయన మంచితనము, His faithfulness and love. ఆయన విశ్వాస్యత, ప్రేమ. Psalm 118:28. 118వ కీర్తన 28లో Yeah, that it uses repetition to emphasize the message. ఆ యొక్క వర్తమానాన్ని నొక్కి చెప్పటానికి మరలా మరలా పదాలు వాడుతూ By ఉన్నాడు. repeating, "You are my God," నీవు నా దేవుడవు అనేటువంటి ఆ మాట చెప్పడం ద్వారా and the psalmist reinforces the personal nature of his relationship with God. ఈ యొక్క కీర్తనకారుడు దేవునితో తాను కలిగినటువంటి ఆ వ్యక్తిగతమైన సంబంధాన్ని తెలియజేస్తా ఉన్నాడు. And the structure of this verse is straightforward yet profound. ఈ యొక్క వచనం యొక్క నిర్మాణం చూస్తే నేరుగా సూటిగా చెప్పబడినా కూడా ఎంతో ప్రగాఢమైన లేక ఎంతో ఉన్నతమైనటువంటిదిగా Moving from కనబడుతుంది. recognizing God's identity to responding with Him praise and exaltation. దేవుని ఆయన యొక్క స్థితిని గుర్తించి ఆయనను స్తుతించి గణపరిచేటువంటి విధానంలో మనం ఉండాలని Some కోరుతున్నాడు. parallel phrases are used. Parallel means some similar phrases. కొన్ని ఇదే రకమైనటువంటి మాటలు వాడబడ్డాయి. అవి కూడా Praise you. నేను నిన్ను I స్తుతిస్తాను, will exalt you. నేను నిన్ను గణపరిచేదను. So they will add rhythm to the verse, making it memorable. ఈ యొక్క వచనం ఎంతో జ్ఞాపకార్థంగా ఉండునట్లుగా దానికి ఎంతో రాగమునది కలుగజేస్తా ఉన్నాయి. So the language is simple yet filled with deep emotion. ఈ యొక్క భాష ఎంతో సరళంగా ఉన్నప్పటికీ కూడా ఎంతో లోతైనటువంటి ఆ యొక్క భావాన్ని కలిగి ఉంది. And it is reflecting a heart that is fully committed to honoring God. దేవుని గణపరిచేటువంటి విషయంలో పూర్ణ ప్రతిష్ట కలిగినటువంటి హృదయాన్ని తెలియజేస్తా So ఉంది. for the Christians today, that is to you and to me, ఈ దినాలటువంటి క్రైస్తవులమైన నీకు నాకు కూడా this verse is a reminder to make our relationship with God personal and meaningful. ఈ యొక్క వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే దేవునితో మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము వ్యక్తిగతమైనది గాను తర్వాత అర్ధసహితంగా అది ఉండాలని తెలియజేస్తా It ఉంది. is easy to go through the motions of worship, సులువుగా ఆ యొక్క భావోద్రేకాల పరమైనటువంటి ఆరాధన మనం చేయొచ్చు. or simply we may be praying without really engaging with God. నిజముగా దేవునితో కూడా సంబంధం లేకుండా అనేకసార్లు ప్రార్థిస్తూ ఉంటారు. So this verse challenges believers to truly acknowledge God as their own. ఈ యొక్క వచనము నిజంగా విశ్వాసులకు సవాల్ చేస్తా ఉంది. ఏంటంటే దేవుని తమ స్వంత వ్యక్తిగతమైనటువంటి దేవునిగా గుర్తించాలని కోరబడతా ఉంది. They have to declare, "You are my God," నీవే నా దేవుడు అనేటువంటి సంగతిని ప్రకటించాలి. and to follow the declaration with sincere praise. ఎంతో యథార్థమైనటువంటి ఆ స్తుతి ద్వారా వెంబడించాలి. So it is a call to make worship a regular part of our lives, not just in church, but in our everyday routine. ఈ యొక్క ఆరాధన అనేటువంటిది అది కేవలం ఆదివారం మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో కూడా మనం వ్యక్తిగతంగా ఈ సంగతిని కలిగి ఉండాలి. This verse encourages us to see God not just as a distant ruler, but as someone who is intimately involved in our life. ఈ యొక్క వచనము దేవుడేదో దూరంగా ఉండి పరిపాలించేటువంటి వ్యక్తి కాదు కానీ ఎంతో సమీపంగా ఆయన మనకు ఉంటాడనేటువంటి సంగతిని తెలియజేస్తా ఉంది. This verse reflects God's love by showing that He desires a personal relationship with each one of us. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమను కూడా తెలియజేస్తా ఉంది. ఎందుకొరకంటే ఆయన మనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఆయన కలిగి ఉండగోరుతున్నాడు. And the fact that the psalmist can boldly declare, "You are my God," ఈ యొక్క కీర్తనకారుడు ఎంతో ధైర్యంగా ప్రకటిస్తా ఉన్నాడు, నీవే నా దేవుడు అంటున్నాడు. that indicates that God invites us to know Him intimately. అది ఆ యొక్క వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు సన్నిహితంగా ఆయన ఎరిగిన వాడని అర్థము. God's love is not distant or impersonal. దేవుని యొక్క ప్రేమ అదేదో దూరంగా ఉండేది కాదు, అది వ్యక్తిగతమైనటువంటి ప్రేమగా అది ఉంటుంది. And it's close and real. అదెంతో సమీపముగా నిజముగా అది ఉంటుంది. And He wants us to come to Him. ఆయన యొద్దకు నువ్వు రావాలని He కోరుతున్నాడు. wants us to acknowledge Him. ఆయనను ఒప్పుకోవాలని ఆయన And కోరుతున్నాడు. in a relationship where we constantly praise and exalt Him. మనం నిరంతరం ఆయనను స్తుతించి గణపరిచేటువంటి ఆ సంబంధంలో మనం ఉండాలని It is not కోరుతున్నాడు. out of obligation but out of love and gratitude. అదేదో ఖచ్చితంగా చేయాల్సిందని కాదు కానీ ప్రేమ ద్వారా గౌరవాన్ని మనం ఇవ్వాలి. And this verse shows that God is not just a force, ఇక్కడ a concept, but a personal loving Father. ఇక్కడ చూస్తే దేవుడు ఏదో శక్తి అదే అని కాదు కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి మన తండ్రిగా ఆయన ఉన్నాడు. And He wants to be known as Father, and He wants to love you and me as His children. ఆయన తండ్రిగా మనకు ఉండగోరుతున్నాడు. తర్వాత మనం ఆయన యొక్క పిల్లలమై మనం ఉన్నాం. And Jesus Christ is the ultimate fulfillment of this verse. యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క వచనం యొక్క చివరి నెరవేర్పుగా ఆయన ఉన్నాడు. Jesus Christ revealed God to us in the most personal way. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుణ్ణి ఎంతో వ్యక్తిగతమైనటువంటి విధానంలో మనకు బయలుపరిచాడు. In John 14:9 Jesus says, యోహాను సువార్త 14:9 ప్రభు అంటాడు, "Anyone who has seen me hath seen the Father." ఎవరైతే నన్ను చూస్తూ వచ్చారో వారు తండ్రిని చూశారు. Through Jesus we can truly say, యేసుక్రీస్తు వారి ద్వారా మనం నిజంగా చెప్పొచ్చు, "You are my God," నీవే నా దేవుడవు. because He makes the Father known to us. ఎందుకంటే తండ్రిని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. Jesus
showed us how to live a life of praise and obedience to God. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవునికి విధేయత చూపించేటువంటి జీవితం ఎలాగో జీవించాలో ప్రభు చూపించాడు. And Philippians 2:9-11 tells us, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 నుండి 11 వరకు మనకు God చెప్పబడింది. exalted Jesus to the highest place. దేవుడు యేసు ప్రభువాన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి హెచ్చించినాడు. And at the same time, అదే సమయంలో every knee will bow. ప్రతి మోకాలు వంగును. By recognizing Jesus as Lord, we are joining the eternal praise of God. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభువుగా ఒప్పుకొనుట ద్వారా నిత్య స్తుతిలో మనం పాలు పొందుతున్నాం. And we see, let us go forward like that as true worshippers. నిజమైనటువంటి ఆరాధికులముగా మనం అలాగ ముందుకు సాగాలి. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, it is something to say you are God and some other thing to say you are my God. నీవు దేవుడు అని చెప్పటము, ప్రభా నీవే నా దేవుడు అని చెప్పటము రెండు వేరైనటువంటి సంగతులు. Oh Lord, help us to grow spiritually and come to the, oh Lord, level of saying that you are my God. ప్రభా మేము ఆత్మీయంగా ఎదుగునట్లుగా నీవే నా దేవుడు అనేటువంటి ఆ మాట చెప్పేటువంటి స్థాయిలోనికి మేము మమ్మల్ని తండి. Oh Lord, we thank thee for this day. ప్రభా ఈ దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. Meditate on the subject worship. ప్రభా ఆరాధన అనేటువంటి అంశంపై ధ్యానించినట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.